నేనేమనుకున్నా అంటే మాఫీ అన్నాడు కదా ఈయన దాకా కూడా మాఫీ అవుతుందని మా ఆలోచన ఈ వడ్డీ కూడా అందరికీ అది బ్యాంకు కొనకనే తెలిసింది అది మాఫీ కాదని మరి వాళ్ళు చెప్తే మనం ఎప్పుడు దానికి తిరుగుబాటు మనకన్నా ఎక్కువ తెలుగు అడుగుదురు అసెంబ్లీలో కూడా అడుగుదురు ఇవాళనే బయటపడ్డది ఆ విషయం అంతా మరి నేను అదే అంటున్నా అందు గురించి ఇవాళ బయట మీకు కూడా చెప్పనా ఇంత మీడియాలో చేస్తున్నా మాకే తెలవాలి బ్యాంక్ కార్డు పోయినాక మాకు కూడా ఓహో ఇట్లా నాన్న మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చూపిస్తారు మేడం పైన వడ్డీ కట్టాలంట అని కడితేనే మాఫీ అంట అని అన్నారు ఆ వడ్డీ పాస్ పుస్తకాల మీద వడ్డీ వేసి ఇచ్చిరు ఊరికి 10,000 ఉంది 13,000 ఉంది 6,000 ఉంది 4,000 ఉంది వడ్డీ అయితే కట్టాలి అయితే మళ్ళీ దీని మీద టీవీలో సెల్లులో ఏం చెప్తారు 2 లక్షల మిగతా ఉంటే 60,000 కట్టాలి అవి నేను చెప్తాను నాకు ఇప్పుడు 3 దఫాలుగా పెట్టిరు ఇప్పుడు ఒకటి ఫస్ట్ 1,00,000 లోపు ఈ 1,00,000 లోపులు ఏమైనాయి ఒక్కింట్లోనే ముగ్గురికి లోన్ ఉంటే ఏమవుతుందంటే ఇందరు ఆడుకుంటే ఒక్కింట్లో ముగ్గురుకుంటే ముగ్గురికి గాలే తండ్రికి కాలేదు 2 కొడుకులకు కాలే ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి అడుగుపోరు అన్నారు దాని తర్వాత ఇంట్లో మీ భార్య మీరున్నారు నీ భార్య పేరు మీద జాగా ఉంది నీ పేరు మీద ఉంది చెరి 60,000 ఇచ్చిరు అందులో భార్యకి అయింది భర్తకు కాలే మీకేమన్నా అంటే మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీస్లో పోయి అడుగురు అన్నారు సరే ఇది 1,50,000 రుణమాఫీ నెల చివరి వరకు చేస్తారట 2 లక్షల రూపాయలు వచ్చే నెల 15 లోపు అయితే నువ్వు సపోజ్ ఒక 1,70,000 1,50,000 లోన్ తెచ్చుకున్నావు నీకు వడ్డీలు పెరిగి అవి 2 లక్షల పైన అవుతాయి కదా ఆ పై డబ్బులు నువ్వు ముందే తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి ముందే తీసుకొచ్చి కట్టాలి కడితే నీకు అప్పుడు నువ్వు మాఫీ అవుతుందా కాదా తర్వాత విషయం నువ్వు పోయి ఇప్పుడు బ్యాంకులో ఆ 2,10,000 ఉందనుకో 10,000 కట్టాలి 30,000 ఉందనుకో 30,000 కట్టాలి మిగతావి కట్టడంతో పాటుగా ఈ వడ్డీ కూడా కట్టాలి ఈ వడ్డీ మాత్రం ఇవ్వాలి మీరు అన్నాక బయటపడ్డది కానీ రాత్రి దాకా మాత్రం నువ్వు అన్న లెక్క ఎమ్మడి 2,60,000 ఉంటే 60 కట్టండి మీకు 2 లక్షలు మాఫీ మొదగాలి కట్టినాకనే మాఫీ అవును అది చెప్పారు అది చెప్పారు కానీ ఇప్పుడు వడ్డీ ఈ నుంచి కూడా వడ్డీ అనేది జనాలకు వసూలు లేదు వాళ్ళకు బయట చెప్పలేదు వాళ్ళు చెప్పలే అది రెండో తప్పు నీకు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు బ్యాంకులో నీకు మాఫీ కావాలంటే నువ్వు వడ్డీ కట్టి మాఫీ చేయించుకోవాలి చాలా మందికి తెలుస్తలేదు ఈ విషయము ఇప్పుడు ఏదైతే డిసెంబర్ వరకు ఉన్నది మాత్రం మాఫీ నేను పోయి నాకు మీకు రిమైనింగ్ వడ్డీ అయితే మాత్రం బ్యాంకులు కట్టాల్సిందే అని బ్యాంకు వాళ్ళు చెప్పి మీ పాస్ పుస్తకాల మీద ఎంత వడ్డీ ఉందో అంత వడ్డీ రాసిస్తున్నారు ఇది విషయం కర్ణాటి యాదయ్య గారు మీకు అయిందా మాఫీ ఏమైందో నేను పోలే ఒకటి మేడం నేను 50,000 తీసుకున్నా అవును 50,000కు సంవత్సరానికి ఎంతో మిత్తి అవుతుంది అది మిత్తి కట్టాలా ఇప్పుడు 2 లక్షల దాకా అయినా మిత్తి కట్టొద్దు 2 లక్షలు మాఫీ కావాలి అయితే 2 లక్షలు మాఫీ చేస్తారు అయితే డిసెంబర్ 9 వరకు నీకు ఎంత అయితే ఉందో ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 1,00,000 రూపాయలు తెచ్చుకున్నావు 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే డిసెంబర్ వరకు నీకు ఎంత పైసలు అయితే ఉంటాయో అంతవరకే చేస్తారు ఈ పైన జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఉన్నది కదా ఆ వడ్డీ కట్టాలి ఇప్పుడు నేను తెచ్చుకుంది 50,000 మేడం ఒక్క ముచ్చట 60,000 తెచ్చుకున్నా 80,000 అయినాయి అవి కట్టాలనా 2 లక్షల దాకా మాఫీ డిసెంబర్ నుంచి కట్టాలంట నీకు 80,000 మాఫీ నీకు ఎప్పటిదాకా 80,000 అవుతాయి నీ వడ్డీ ఎప్పటిదాకా జమ చేస్తారు అంటే డిసెంబర్ 9 వరకే డిసెంబర్ 9 2023 వరకు ఎంత వడ్డీ అయినా కానీ అది జమ చేస్తారు డిసెంబర్ 9 తర్వాత అయిన వడ్డీ ఉంటుంది కదా ఆ వడ్డీ జమ చెయ్యరు అంటున్నా నీకు కట్ లైన్ పెట్టిరు కదా నీకు ఒక డెడ్ లైన్ పెట్టిరు డిసెంబరు 18 నుంచి 2018 ఓకే డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న లోన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ వడ్డీతో సహా మాఫీ అర్థమైంది కదా వడ్డీతో సహా కానీ ఈ తర్వాత వడ్డీ ఉంది కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై వడ్డీ మాత్రం మీరు కట్టుకోవాలి ఇప్పటిదాకా వడ్డీ పడుతుంది అన్నట్టు అవతలి మాఫీ ఈత వడ్డీ మాత్రం మీరు కట్టాలి ఇప్పుడు కట్టాలి యువతల వడ్డీ నువ్వు కడితే నీకు ఇది మాఫీ చేసేస్తారు బ్యాంకులోకి పోతే పాస్ పుస్తకం తీసుకపోతే నీకు కొట్టేసేస్తారు ఆ వడ్డీ పైసలు నీకు తొందరగా ఎక్కింది కానీ తొందరగా ఎక్కలేదు నీకున్న పైసలు మాఫీ చేస్తారు వడ్డీ కట్టాలి పైన వడ్డీ 7 నెలల వడ్డీకి నువ్వు కట్టాలి ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి లెక్కలోకి వస్తుంది డిసెంబర్ 9 తర్వాత ఒక్క రోజైనా కూడా నీకు వడ్డీ యాడ్ అవుతుంది ఆ వడ్డీ నువ్వు కట్టాలి నువ్వు కట్టవా అట్ట కుదురుతుంది గవర్నమెంట్ 2 లక్షలు మాఫీ మనకి 2 లక్షలు 2 లక్షలు లేవు 50,000 ఉండే
ఇప్పటిదాకా వడ్డీ కూడా మీరే భరించాలి భరించాలి. మేడం అని చెప్పు. 7 నెలల వడ్డీ మాత్రం మీరు భరించాలి అంటే భరించాలంటే కడుతుంగా అప్పుడే చెప్పలేదనా? ఏడ చెప్పిండు 2 లక్షలు రుణమాఫీ ఎవరు కట్టకురా ముఖ్యమంత్రి గారే చెప్పే ఎట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఒకటి చెప్తారు రేపు ఒకటి చెప్తారు అన్ని పార్టీలు ఏం చెప్పవు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు చేసిండా? వేసినాను మేడం, మన జూన్లో వేయాలి, ఇంతవరకు లేదు మాటలే. ఇప్పుడు అయ్యే పైసలు ఇటు మలిపిండా 2000 కోట్లు ఇటు మలిపిండు 7,000 కోట్లు మలిపిండు 7,000 కోట్లు యాదర విన్నా ఇగోంది ఈ పైసలు ఉన్నాయి కదా, లక్షలోపు రుణమాఫీకి 6,098 కోట్లు మన రైతు బంధు పైసలు 7,000 కోట్లు ఉండే. 7,000 కోట్ల నుంచి 6,098 కోట్లు ఇవి మీకు రుణమాఫీ ఇచ్చిండు. అవును, మన నల్గొండ ఈయన ఇల్లే తీసి ఇల్లే పెట్టి ఈయన కొత్తగా ఏమి ఇచ్చినట్టుగా ఏ సంసారం 90 పెట్టుకొని మనకు కావాలి. ఏం సంసారం రా భయ్, ఎల్లనన్నా పెట్టుకోగానే మనకి అవి కూడా ఆ టైంకు మళ్ళా అవి ఎప్పుడో 12 నెలలు పడాలి. అడిగే రూటు అడగాలి, మాకు ఇది కాగానే ఆ లెక్క కావాలి, మొదలు ఆ లెక్క వేయాలి, ఏమాయ అనాలి అంతే. ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతున్నాం. అయితే మన నల్గొండ జిల్లాకే 454 కోట్లు కేటాయించారు. మొత్తము ఎంత? 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కార్మికులకు లబ్ధి చెందిందంట. ఇంకా ఊరు లబ్ధి చెందింది అంటలేరు. ఇంకా 11,50,193 మందికి లబ్ధి చెందిందంట మేడం. అవన్నీ కూడా ఎప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాం అన్నీ ఉచ్చి మాటలే. ఇక వేస్తున్నారు ఇప్పుడు ఏదో జనాన్ని ఉసుకొలిపారు కానీ మళ్ళీ అల్లా వడ్డీ కట్టాలని. ఇది ఇప్పటిదాకా 2,000 రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 2 లక్షల పైన ఉంటే మిత్తి కట్టాలి. 2 లక్షల లోపే ఉంటుంది మేము మిత్తి కట్టేది ఇంకా మీరే భరించాలని ఒకటే మాట. మీరే భరించాలి, గవర్నమెంట్ భరించాలి. అంటే మేము డిసెంబర్ 9 వరకు చెప్పినాం కదా, డిసెంబర్ 9 వరకు ఇస్తే మళ్ళీ మేము తెచ్చుకుంటే ఇప్పుడు వడ్డీ వాడు మళ్ళీ తెచ్చుకుందాంగా అప్పుడే మాఫీ చేస్తే ఎట్లా మనం కొత్త దానికి వాడు వడ్డీ. అయితే మరి ఇప్పుడు కొత్త దాని కింద జమేసుకొని వడ్డీ కడితే మీకు మాఫీ మొత్తం చేసేస్తారు. ఆ బుక్లలో రాసేసి కొట్టేసేస్తారు. మీకు రుణమాఫీ అయింది, మళ్ళీ ఆ పైసలు కావాలంటే మీకు తిరిగిస్తారు. ఎంతైతే రుణమాఫీ అయిందో ఆ పైసలు మీకు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ళ గల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ దున్నేవానికే భూమి గీసేవానికే చెట్టు ఇచ్చింది, ఒక పాయింట్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1,00,000 రూపాయలు మాఫీ ఇచ్చిండు, 10 పెట్టిండు. అన్ని సౌకర్యాలు ఇందిరాగాంధీ తర్వాత మంచిగా చేసిండంటే రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? ఇప్పుడు ఇచ్చిరా? ఇప్పుడు ఇస్తాంగా మేము. ఇయ్యనప్పుడు అడుగు చెప్పేది. ఇక ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ముసలోళ్ళకు పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఎవరు? అసలు నాకు లేదు ఇంతకు, నాకు పింఛన్ పెన్షన్లు వస్తలేవా? పెన్షన్లు ఇచ్చిండా లేదా? కొత్తల కార్డు ఇచ్చిండు. నాకు 70 ఏళ్ళు, నాకు జరాగు నాకు పింఛన్ లేదు. ఎందుకు లేదు? మరి అది పింఛన్ ఎందుకు లేదని నువ్వు రాయించుకో. నీకెంత కొట్టేసారు? మరి అది నేను చెప్పలేను ఎందుకు కొట్టేసి కానీ మీకు తెలియదు. కాదు ఊళ్ళో 300 మంది, నీకెంత వయసు? 300 మంది నా సొంటోళ్ళు. ఎంత వయసు? ఒకటి దాకా 70. ఒకటి దాకా 70 ఉన్నాయి. నీకు భలే మా అట్లా లేదు. చూపిస్తా, నిన్ను చూస్తే అట్లా లేడు. లేదా నా డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తా 54. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఏ ప్రభుత్వంలో ఉండే లోసుకులు ఆ ప్రభుత్వంలో ఉండే నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే నాకు కూడా బ్యాంకు దాకా పోయిన దాకా తెలియదు విషయం, నిజంగా చెప్తున్నా. రుణమాఫీకి సంబంధించి ఏమైందనంటే పాస్ పుస్తకాలు తీసుకొని వచ్చి ఇట్లా వడ్డీ కట్టమంటారు అన్నాడు. నేను అన్నా కదా ఏ మేనేజర్లు తప్పు చెప్తున్నారేమో బ్యాంకు వాళ్ళు, వడ్డీ కట్టేది లేదు అన్న. విషయం ఏం చెప్తున్నారంటే మీరు డిసెంబర్ 9 వరకు ఏమి కట్టేది లేదు, కానీ డిసెంబర్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీ డబ్బులు కట్టమని అడుగుతున్నారు. ఇదంతా ఊటకం మేడం. మేము 6 గ్యారంటీలు అడిగిన దానికి నేను చెప్పినా వడ్డీ కట్టమంటారు అనేది మొత్తం చేస్తూ మంచిగా రికార్డ్ చేసుకోవాలి. మీరు ఎవరు వడ్డీ కట్టకండి, పోయి అయితే బ్యాంక్ లో పోయి చెప్పు. అట్టగా చెప్పాను, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాము. తర్వాత అవును చూడు, రేపు వచ్చే నెలకు రేపు జెండా వందనం తర్వాత నన్ను మళ్ళీ ఇదే ప్రశ్న చేసి అడుగు, ఎక్కడ చేశారా మీరని అడుగు. ఇప్పుడు వడ్డీ కట్టేది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ 2 లక్షలు చేసి తీరుతారు.
మా పార్టీ విధానమే అది. మాట నేను చెప్పిన సత్యయ్య గారు నేను చెప్పింది అర్థమైందా? నేను చెప్పింది నెవరు కుటుంబంలో మాట అంటే తప్పేది లేదు. వాళ్ళు నోటికి రానే రాదు, వస్తే కథమే. ఇక మళ్ళీ అది ఒక మాట ఇచ్చేసారంటే ఇప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు ఆగు, ఆ బస్ అయితే ఫ్రీయే కదా, ఆ బస్సు వద్దని మొత్తుకుంటారు. మొత్తుకున్నాం తాట పోని అంటే జనాలకు ఇష్టం లేకుండా పెడతారా? చేసినవా చేయలేదా అన్న మాట నిలుపుకున్నావా నిలుపుకోలేదా? మరి పెన్షన్లు కాదు బస్సు బదులు పెన్షన్ ఇవ్వచ్చు కదా. గ్యారంటీ చెప్తాను నేను, పెన్షన్లు ఇవ్వచ్చు కదా. పెన్షన్లు ఇస్తాం. జర ఒక్క నెల ఆగితే మేము అన్నది మొత్తం సక్సెస్ కాగా ఇంకా వేరే కూడా చేస్తాం. రైతు బంధు పార్టీ విధానం అది. రైతు బంధు ఏది? రైతు భరోసా రేపు కానీ వస్తుంది. రేపు ఇది ఇది రేపు జెండా వందనం కానీ అప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు మళ్ళీ అటు పోతున్నావు. నేను అడిగిన దానికే చెప్పు. ఖరీఫ్ జరుగుతున్నది, ఖరీఫ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇత్తనాలు మందులో మాకులో తెచ్చుకోనికైతే ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు వస్తుందా వస్తలేదా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాకుండా ఇప్పుడు రుణమాఫీ అవుతుందా లేదా? దానికి ఈ పైసలు తీసుకుపోయి ఈ పైసలు తీసుకుపోయి దాంట్లో పెట్టుడా? దేంట్లో పెట్టినా మా పార్టీ విధానం కరెక్ట్ జరుగుతుంది. 10 సంవత్సరాల్లో రైతు బంధు చాలా ఉంటుందా? ఇంకా 4 ఏళ్ళు ఇది కూడా బయటకు వస్తుంది. రైతు బంధు కుళ్ళెందుకు గుర్తు పెట్టాలి? కడుపులో పిల్ల లేదు, కుళ్ళెందుకు గుర్తు పెట్టాలి? 5 సంవత్సరాల్లో మేము ఎట్లా పరిపాలిస్తాము? ఇప్పుడు ఖరీఫ్ నేను ఒకటి అడుగుతుంది, ఇవన్నీ కాదు రాజకీయాలు మనకు ఎందుకులే కానీ, ఖరీఫ్ సీజన్ ఇది. ఆల్రెడీ మందులు అవన్నీ తెచ్చుకొని ఇత్తనాలు తెచ్చుకొని అన్నీ వేసుకోవాలి కదా. మనకు పెట్టుబడి సాయం అన్నారు. ఆ ప్రభుత్వంలో 10 ఇచ్చారు, మేము 15 ఇస్తాము అన్నారు. మొన్నటిసారి యాసంగికి అన్నారు కదా, యాసంగికి ఇవ్వలేము కానీ మేము ఖరీఫ్లో పైసలు అవి పాత ఇవి కల్పిస్తామని చెప్పారు. ఖరీఫ్ ఆల్రెడీ ఎప్పుడు ఇవాళ జూన్లోనే కదా. నన్ను కూడా మరి మాట్లాడి నువ్వు మళ్ళీ నువ్వు టాపిక్ తప్పకుండా నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పాలి. మరి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. దళితులకే ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? నేను మళ్ళీ అడిగి దళితులది కాదయ్యా, ఇప్పుడు రైతులది చెప్పు. నేను అడిగేది కూడా క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు చేయలేదు? కేసీఆర్ పెట్టింది ఏది తప్పుంది చెప్పు. తర్వాత కదా ఒక నిమిషం నేను అడుగుతా ఇదే ప్రశ్న. నేను ఇది కూడా చెప్తా. 2014లో దళితున్నే సీఎం చేస్తా అన్నారు కదా, చెయ్యలే. అదే చెప్తున్నా, చెయ్యలే. 2018 ఎలక్షన్లు 2014లో ఎన్ని వచ్చినాయి? 61 64 సీట్లోనే వచ్చినాయి, ఆడికాడికే వచ్చినాయి. 2018లో మరి జనాలకు మళ్ళీ దళితుని సీఎం చేస్తా అని చెప్పలేదు కదా. మరి 88 సీట్లు ఎట్లా గెలిపించుకున్నారు జనాలు? తుఫాను ఎప్పుడు వస్తుంది? అంటే ప్రజలు కోరుకునే 18లో ఓట్లు వేసిరా లేదా 88 సీట్లు? ఎవరైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికైనా కూడా 1.8% ఓట్ల డిఫరెంట్. సీట్లకు వచ్చేసరికి వాళ్ళకి 39 వస్తే 64 వచ్చినాయి. 1.8% ప్రజలు కాంగ్రెస్ను కోరుకున్నారు, ఎక్స్ట్రా కోరుకున్నారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఇప్పుడు అడుగుతుంది రాజకీయం కంటే కూడా ఇప్పుడు రైతుల కోసం పెట్టుబడి సాయం కింద ఖరీఫ్లో ఇవ్వాలి కదా, ఎందుకు అనేది అడుగుతున్నాం. అంతే. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఎవరు తీర్పాలి? అది ముందు నుంచి బడ్జెట్ లో పెట్టుకున్నప్పుడు తెలియదు. అడుగుతున్నావు కానీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఎవరు తీర్పాలి? కిరణ్ కుమార్ రెడ్డి మిలుగు బడ్జెట్ ఇచ్చిపోయింది. ఆ రోజు ఏం చేసినావు? డెవలప్మెంట్ అయిందంతా ఏం డెవలప్మెంట్ చేసినావు? ఇట్లనే ఉంది తెలంగాణ. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిపోయినాక వాస్తవానికి రాజకీయాలు వద్దు మనకు. నేను ఒక తెలంగాణ బిడ్డగా, నువ్వు ఒక తెలంగాణ బిడ్డగా, రెండోళ్ళు మాట్లాడదాం. నిజాలు మాట్లాడుకుందాం గుండె మీద చేసుకొని. ఇవాళ తెలంగాణలో మన తెలంగాణ మనకు వచ్చినాక ఏం మారలేదా? నీళ్లు మారలేదు, కరెంటు మారలేదు, ఏం బతుకులే మారలేదా? మీరు చెప్పారు పార్టీలకు సంబంధం లేకుండా చెప్పాలి నాకు. కేసీఆర్ పెట్టిన అన్ని బాగానే ఉన్నాయి. కేసీఆర్ తప్పేం చేయలేదు. వికలాంగులకు 4000 పెంచుండు ఇస్తూనే ఉంది. 2000 పింఛన్ ఇస్తూనే ఉంది. అన్ని మంచిగానే ఇస్తున్నాడు. కేసీఆర్ పెట్టే టైంకి పెన్షన్లు అవి కూడా బంద్ చేద్దాం. పెన్షన్లు వద్దు, రైతు బంధు అన్ని తీసేద్దాము. నీళ్లకు కరెంటు విషయంలో ఆనాడు అంతకుముందు నువ్వు అన్న మిగులు బడ్జెట్తో ఇచ్చిపోయిన ఆయన మిగులు బడ్జెట్ ఇచ్చిపోయినా నేను చెప్పిన ఎంత లాభం చూపించిపోయినావు మొన్న? ఎవరు? ప్రతిసారి నేను ఒకటి చెప్పనా, మీరు అందరూ రాంగ్ డైరెక్షన్లో పెట్టి ప్రజలు ఇది చేస్తున్నారు. సత్తయ్య, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటావు కదా, ఒకటి నువ్వు అన్ని సొంత పైసలు ఉండవు, నువ్వు చేతనైనంత లోన్ అన్న పెట్టుకుంటావు, ఇంత అప్పో తెచ్చుకుంటావు, ఏదైనా చేసుకొని ఒక ఆస్తిని ఏర్పరచుకుంటావు. ఒక మనిషికి అప్పు ఉంటుంది, ఆస్తి ఉంటుంది. రాష్ట్ర గవర్నమెంట్ అంటే కూడా నేను ఒక ఇల్లు కొనుక్కున్నా లోన్ పెట్టి.
అట్లాంటి ఎందుకమ్మా మేము అంత అప్పు చేసి ఇల్లు కొనుక్కుందంటే నేను అప్పు కట్టుకోగల కెపాసిటీ నాకు ఉంటుంది. నన్ను ఏమంటారు ఇప్పుడు? నాకు అప్పు ఉంది, ఆస్తుంది, అప్పు ఉంది, రెండు. రాష్ట్రం కూడా అంతే. ఈరోజు నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 6 నెలల్లోనే 50,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తప్పదు, డెవలప్మెంట్ చర్యలు చేయాలనుకుని ప్రభుత్వం అనుకుంటుంది. దాంట్లో భాగంగా అన్ని మనం నెల నెలకు ముద్రలు వేయరు కదా, మనకు వచ్చే లిక్కర్ మీద, మనకు వచ్చే ఆదాయాల మీద. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఇంటి పెద్దవి, నీ ఇంట్లో కొంత చేయాలంటే నువ్వేం చేస్తావు? నువ్వు ఆడ చేబదులో అప్పో సప్పో కొంత నువ్వు నీ కుటుంబాన్ని సంతోషంగా, నీ కుటుంబాన్ని సమస్యల వలన ఏం లేకుండా చూసుకోవాలనుకుంటావు. కానీ ఏమీ చేయకుండా మనం అట్లనే చీకట్లో ఉండాలి, అట్లనే నీళ్ళు లేకుండా ఉండాలంటే ఏడ ఉన్న మూట ఆడనే ఉంటుంది. సమస్యలు నువ్వు అన్న మాట ఓకే, ఆందా నిలబెట్టినావు, అప్పు చూపించినావు, బుద్ధిమంతుడు ఆవుతలేదు నీకు గుమ్మడి, అప్పు చూపించినావు, ఆముదాన్ని చూపించినావు. ఆడ ఆముదాన్ని పెట్టే భూములని నువ్వు అమ్ముకొని పోతావు, తాత సొమ్మని అమ్ముకుంటావు. ఎవరు నువ్వు ఏడ భూములు? గవర్నమెంట్ పోయి నువ్వు అమ్ముకుంటే గవర్నమెంట్ ఆగురి కొంచెం ఇళ్ళనే పోతుంది. కవితకు 500 ఎకరాలు ఎక్కడిది? నేను ఒకటి చెప్పనా, మనం దూరం ఒకటి చెప్పనా, మాట్లాడేటోళ్ళు అన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చి జిరాక్స్ కాపీలు ఏవో చేతిలో పట్టుకోవద్దు. ఇప్పుడు సత్తయ్య మీద నేను అభియోగం వేయాలంటే ఏయో కాపీలు పట్టుకొచ్చి, ఇగో కాంగ్రెస్ లీడర్ కాబట్టి వాళ్ళు నీ ఊరోళ్ళు అంటారు, నీ మీద ఒక అపవాదం వేస్తారు. నిజంగా మొత్తం పోయి అవి తీసుకొచ్చి నిజమైన అధికారులు కూర్చోబెట్టి, నిజమే సత్తయ్య దగ్గర ఇంత ఆస్తి ఉందంటే అది నిజం, నీ మీద బురద ఎంత ఉందో తీసుకురావాలి. 500 ఉందా, 1000 ఉందా, 100 కోట్లు ఉందా, బురద వేయడం ఈజీ సత్తయ్య ఎవరికైనా. ఎవరు జైలు రేవంత్ రెడ్డి పోలే ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి పోయిండు? ఓటుకు నోటు. మరి అదేంటి, మరి అదేంటి ఏమంటారు? ఓటుకు నోటు కేసులో పోలే మరి తీయాలి. నేనేమంటున్నా, నేను కూడా ఇలా నేను ఒకటి చెప్తాను. గాడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 80 ఏళ్ళ ఆమెకు పెన్షన్ వస్తుంది. విషయం ఏంటంటే వాళ్ళ బిడ్డ ఎప్పుడో 1900 ఆ బిడ్డకు పెళ్లి కాక ముందుకు ఏఎన్ఎం నర్సు ట్రైనింగ్ అంట. ఆ బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోవడం వల్ల పింఛన్ ఎవరికి వస్తుంది? ఆ ముసలామెకు వస్తుంది. 10,000 20,000 పెన్షన్. అయితే ఆమెకు ఏమైందని అంటే ఈ పెన్షన్ కూడా వచ్చింది. ఏది ముసలోళ్ళ వితంతు పెన్షన్ వచ్చింది. అయితే ఆమెకు నోటీస్ పంపిరమ్మా, నీ బిడ్డ పెన్షన్ నీకు వస్తుంది, నువ్వు ఈ పెన్షన్ తీసుకోనిక నీకు అర్హత లేదు అన్నారు. సరే మంచిది. ఆమెకి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చారు, నువ్వు ఈ తేదీ నుంచి తోదిలాగా నువ్వు 1,72,000 రూపాయలు కట్టాలి అని నోటీస్ ఇచ్చారు. ఎందుకు? నీకు అర్హత లేదు, ఒక పెన్షన్ నీకు వస్తుందని. ఆమె చూస్తే ఆమెకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు తిన్నాడా తెలియదు, ఏం తెలియదు. ఆమెకు 80 ఏళ్ళు. ఆమెను చూస్తే బికార్ ఎట్లుందంటే ఆమె మాట్లాడే స్థితిలో కూడా లేదు. మంచిది, ఆమెకు అర్హత లేదు, ఒకవేళ మానవత్వంతో వదిలేయచ్చు. నిజంగానే దోసుక తిన్నారు, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మీరు రికవరీ పెట్టచ్చు. ఎవరికైనా ఇప్పుడు మనం తినగలుగుతామా? మనం తినగలుగుతున్నామా? మన కాడ ఏదైనా గవర్నమెంట్ సొమ్మింతుంటే రికవరీ చేస్తారు కదా, రికవరీ చేసి ప్రజల ముందు పెట్టారు, తప్పు లేదు, దాన్ని ఆగమని చెప్పట్లేరు. రాజకీయ నాయకులు పదవులు చేపట్టుకొని ఎవరు ఎంత సొమ్ము తిన్నా కూడా దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంటుంది. చెయ్యాలి. ఉట్టిగా పైన అన్నాడు కాదు సత్తయ్య గారు. ఇప్పుడు సత్తయ్య ఏం చేసిండు? అవినీతి చేసిండు, గవర్నమెంట్ సొమ్ము తిన్నాడంటే ఉట్టిగాని వదిలేయడం కాదు, ఆ సొమ్మును రికవరీ చెయ్యాలంటున్నా నేను. చేసిన తర్వాత అబ్బా సత్తయ్య చూసినావా జనాలకు మంచు ఎవరొద్దంటుర్రు? ఎవరి కళ్ళు మూసుకొని ఉండు మేడం. ఇప్పుడు మళ్ళీ అన్ని నువ్వే అంటే ఎట్లా? కళ్ళు మూసుకొని జైలుకు కేటీఆర్ మాట్లాడి మొదలు ఏమైంది లేక ఏమైంది లోక? నువ్వు ఆయన ఒక లెక్కనే ఉన్నావా? నువ్వు ఆయన ఒక లెక్క ఉన్నావా? మరి మంత్రి ఒకసారి మంత్రి చేసిండు, 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి ఎంపీగా కదా చేసిండు కదా. మరి నువ్వు ఆగాగు ఏందా నువ్వు అన్నా అక్కడ లేదు. నేను అవినీతి గురించి మాట్లాడా. నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యే. కేసీఆర్ కూడా భారతదేశంలో ఎవరు గెలవలేనన్ని సార్లు 14 సార్లు గెలిచిండు. 14 సార్లు. బై ఎలక్షన్లు ఏంది, ఎంపీ ఏంది, ఇవన్నీ కలిపి 14. నేను చెప్పేది గెలుపుకి అవినీతికి సంబంధం లేదు. నువ్వు అంటుంటే మనం ఇట్లే ఉన్నాం, వాళ్ళు ఎట్లా ఎందుకున్నారంటే నువ్వేం సమాధానం చెప్తావు? మనందరం ఎందుకు ఇట్లున్నాం? మరి ఓటేసిన వాళ్ళం ఇట్లున్నాము, వాళ్ళు ఎందుకు అట్లున్నారంటే ఏం చెప్తావు? ఇగో ఎక్కువ తక్కువ ఉండదు. నేను మళ్ళీ దీంట్లో నేను కూడా మాట్లాడతా. నేను గతంలో కూడా సేమ్ ఇదే చర్చ వచ్చింది. మంచి పాయింట్లో మాట్లాడతా. కేసీఆర్ ఎట్లున్నాడంటే అవాళ కోమరెడ్డి వెంకరెడ్డి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక టీఆర్ఎస్ ఒక కౌన్సిలర్లే పడతారా?
వేరే పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, నేనేమో ఇప్పుడు సత్తయ్య 90 రూపాయలు అరే నేను ఒకటి ఆగు నేను అడిగిన సమస్య అడిగితే ఇప్పుడు 10 ఏళ్లలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది మళ్ళీ పెద్ద చర్చకోవచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఇగో మనం పదే అది చూపించాలి కదా, ఏడయింది మన కమిషన్ వేసి రాగు. జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది, నీకెంత ఉబలాటం ఎందుకయ్యా, నువ్వు కమిషన్లో ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ అసెంబ్లీకి రాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి ఎన్నిసార్లు దుమ్మకొచ్చిండు, ఏమైతుంది మాట్లాడాడా ఏది అసెంబ్లీకి అంటే వచ్చి ఇప్పుడు కాదు ఒక్క నిమిషం మళ్ళా నేను అడిగిన దానికి సత్తయ్య నువ్వు ఆ లీడర్ల దగ్గరే సత్తయ్య అది కాదు నేను అడిగిన దానికి ఇప్పుడు చెప్పు, నాకు అవినీత ఇది కాదు, అడిగిన దానికి ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు, ఖరీఫ్ కూడా అయ్యింది కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు, అది చెప్పరాదు. అసెంబ్లీకి వస్తారు రాంతి వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ సమస్య. ఇప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ అసెంబ్లీకి కాదు, కేసీఆర్ కి అసెంబ్లీ రాకపోతే ఖరీఫ్ కు రైతు బంధు ఇయ్యరా, రైతు భరోసా ఇయ్యరా, అరే నేను అడిగిందని చెప్పాలి, ఇయ్యరా నేను అడిగింది చెప్పు. కేసీఆర్ రాడబ్బా, నేను అదే నాకెందుకు రాడనేది నువ్వు పోయి అడుగు, ఆయన రాకపోతే మనకు పైసలు ఇయ్యడా. మేడం ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలని వచ్చింది ఏంటంటే 7 నెలల వడ్డీ మీరు కట్టి నేను అడుగుతుంది వచ్చినావు, ఆయన అంటే నాకు ఎక్కడో పోతే ఇక్కడ నువ్వు మళ్ళీ నువ్వు అంత దూరం పోకు, సమస్యల మీద మాట్లాడు. 4 మాటలు మాట్లాడి బంద్ చేస్తే తక్కువ మాట్లాడు. నేను మళ్ళీ నువ్వు ఆడికే పోతే 10 ఏళ్ల కింద ముచ్చట కాదు నాకు, ఆడికి ఏం పోను ఇగో 10 ఏళ్ల కింద ముచ్చట 10 సంవత్సరాల కింద ముచ్చట కోర్టులు చూసుకుంటాయి, న్యాయమూర్తులు చూసుకుంటారు కాదు. నేను అడుగుతుంది ఇప్పుడు జనాల సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఏ నెల బట్టి కట్టాలి అది చెప్తలేడు, అది మాట్లాడుతున్నా ఇగో ఎవరైనా బ్యాంక్ లో వడ్డీ అడిగితే సత్తయ్య కాడికి వచ్చి కూర్చోరు. ఈ మాట గుర్తుపెట్టుకోను, రికార్డింగ్ కూడా పెట్టుకోను, నేను పోయి మాట్లాడతా. ఒకటి ఇప్పుడు 7 నెలల వడ్డీ నువ్వే మాఫీ చేపియాలా? 7 మేము 6 గ్యారంటీలు మాట ఇచ్చినావా, నేను చేస్తామని అన్నావు. నేను చెప్పేది ఇప్పుడు 6 గ్యారెంటీల దాకా నేను పోతలేను. ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఏదైతే వడ్డీ అవుతుందో ఆ వడ్డీ సత్తయ్య రెస్పాన్సిబిలిటీ. మరి 2 లక్షల చిల్లర దమ్మున్నా కట్ట మేము 2 లక్షలు మాఫీ చేస్తున్నాం. మరి ఒకేసారి ఎందుకు చేయలేదు వాళ్ళు అడుగుతారు, ఒకేసారి 2 లక్షలు మరి ఒకేసారి చేయొచ్చు కదా. ఎప్పుడు ఇలా అందరు కలిపి 2 లక్షలు చేయొచ్చుగా. మీరే కదా చెప్పింది, తృప్తి పడాలి. ఇచ్చిందంటే మా గొప్ప మాట నిలబెట్టుకున్నామంటే గొప్ప. కూల్ చేసుకురాగానే మళ్ళీ తింటేందుకు ఇంటి సామాన్ మనకి ఎంత 50 ఏళ్ళు ఉన్నాయి, మనకి పింఛని తిని ఇంకా ఓతమాడుతుండు, ఏం పెట్టిండు 50 ఏళ్ళు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన డబ్బులు గవర్నమెంట్ సొమ్ము కదా అది. 50 ఏళ్ళు ఎందుకు పింఛని 50 చెప్పు మేడం, నువ్వు చెప్పు. ఒక్క చెప్పు నాకు ఎందుకు వచ్చింది, నేను అది కూడా చెప్తాను మేడం. చెప్పు 50 ఏళ్ళకి నాకు 50 ఏళ్ళకు పింఛన్ వచ్చింది. నేను 40 ఏళ్ళు రకంగా ఇచ్చిన గీత కార్మికులు గవర్నమెంట్ అది గుర్తించింది, గీత కార్మికుల గుర్తించి 50 ఏళ్ళకు పింఛన్ ఇచ్చేసి. నాకు 57 ఏళ్ళు ఉన్నాయి. ఆయన చెప్తున్నది ఏంటి, గీత కార్మికుల కింద రకం కట్టిండు ఆయన. గీత కార్మికులకు పెట్టిరు కదా, గీత కార్మికులకు 50కే పెట్టిరు. నేను ఇప్పుడు 60 ఇప్పుడు ఆయన మనిషిని కాదు, ఆధార్ కార్డులో ఆయనకు అంత వయసు ఉందో దాన్ని బట్టే కదా చేసేది. ఇప్పుడు నువ్వు ఫిట్ కనపడుతున్నావు, అట్లా కాదుగా నువ్వు 70 అంటున్నావు. నీకెంత వయసు? 58 ఉంటాయి.
మీరు గౌడ్సేనా? దీనికి ఎక్కడి ఇంకా తక్కువ ఉంటే 7 ఏండ్లు ఆయన మా పేరే మోస్తాడు 2 లక్షలు మేడం 2 లక్షల రూపాయలు రుణమాపిస్తేనే సంతోషపడాలి. 3 సార్లు 2 సార్లు అనేది కాదు. ముతిరాజులు తేడా లేదు మేడం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే అంటే గౌడ కార్మికులకు ఇచ్చారు కదా, కళ్ళు గీత కార్మికులకు ఇచ్చారు. ఒకసారి అంటే కాసత్తయ్య మీరు ఇవాళ ఏమన్నారు, ప్రపంచంలోనే ఏకకాలంలో రుణమాఫీ అంటే ఏకకాలం అంటే ఏమంటారు నాకు తెలిసి, మీరు ఏమంటారు ఏకకాలం ఒక్కసారి కదా, మళ్ళీ 3 విడతలు చేసిరు కదా అని జనాలు అంటున్న మాట. మరి ఒకసారి ఇవ్వాలి మరి ఏకకాలం అనకూడదుగా, 3 విడతలని చెప్పాలి కదా. ఒకటి నువ్వు అటుపోతావు మళ్ళీ ఇటుపోతావు అంటావు. కరెక్ట్ అడిగిన దానికి చెప్పాలి సమాధానం. నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఒక విడత నేను చెప్పింది అది కాదు. అరే అంటే వాళ్ళ కాదు కాదు ఇప్పుడు మీరు కాదు, ఎదుటోడు మాట తప్పిండా నువ్వు కూడా తప్పుతావా? పోనీ నీ మాట ప్రకారమే అంటే ఎదుటోడు లంగ అయితే మనం లంగ అవ్వాలని ఉందా, ఎదుటోడు దొంగ అయితే మనం దొంగ. ఇప్పుడు నువ్వేమంటున్నావు, నేను అడిగిన దానికి ఏకకాలంలో విధానమే కరెక్ట్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విధానమే కరెక్ట్, మాట అంటే తప్పేది లేదు. రైతు బంధు వేయలే, ఇప్పుడు మీరు కూడా నవ్వుతాలే. ఇప్పుడు రైతు బంధు ఒక్కటి కూడా కరెక్ట్ చెప్పేది, ఒక్కటి కూడా కరెక్ట్. 2 నెలలు అయిపోయింది. సరే చివరిగా ఒక నీ అమ్మని పీకి ఆయన మోడీ నల్లధనం తెచ్చి ఇంటి కుటుంబానికి 15 ఇస్తాను లంగా ఇప్పుడు అంటున్నా. నల్లధనం ఇస్తా బిడ్డ తీసి ఉన్నోళ్ళ కాడని చెప్పిండు, ఇచ్చిండ 1 రూపాయి కూడా. ఆయన నల్లధనం తెచ్చిస్తా అన్నాడు కదా, 1 రూపాయి అని ఇచ్చిండు. 7 ఇంటికి పోవా దొరికించుకుండో ఒక్క వడ్డీ కాడ పట్టుకొని వడ్డీ కట్టిందా జీరో ఖాతాలో 10,000 ఈడు మాట చెప్పిండు, నల్లధనం పేదోళ్లకు 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు. టైం కు మోడీ వేసిండు మొత్తం 2,000 వేస్తుండు, 2,000 వేసి పారేయండు. అరే మేము 6 గ్యారంటీలు పక్కా చేస్తాం చెప్తా, పక్కా చేసి తీరుతాం. 5 ఏళ్ళల్లో అడుగు 5 సంవత్సరాలలో ఇప్పటికే చేస్తాం. అప్పు మాత్రం వడ్డీలో మాత్రం మనం ఎవరమైనా నిర్ణయించాలి. ఎందుకు నిర్ణయించాలంటే ఇప్పటిదాకా కూడా వడ్డీ మీరే భరించాలి. భరిస్తే నువ్వు చేసినట్టు 3 విడతలు చేసినా పర్వాలేదు. మరి కేసీఆర్ 2 సార్లు చేసి పోయినవే పోయినాయి. రాజశేఖర రెడ్డి తర్వాత 40, 50, 60, 70 ఆ బ్యాంక్ లో కొడతారు, దాని సిస్టమ్ ప్రకారం పోతుంటాయి. పోయినాయి అంటే నువ్వు చూసుకోవాలిగా లిస్ట్. మరి ఏంది పోయినోనికే డబ్బులు పోతుంది. రాజశేఖర రెడ్డి ఒక విధానం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న అంటే వీళ్ళిద్దరే. రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ లో మాట చెప్పాడు, అదే మాట నిన్నది కాదు అది. అసలు రాహుల్ గాంధీ ఒక మాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ మాట నిలుస్తుంది. భూమి అమ్మలే రాజశేఖర రెడ్డి 1-0 పెట్టిండా, లక్ష రూపాయలు మాఫీ చేసిండు, 1-0 పెట్టిండు. అప్పట్లో దాతలు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి ఇంకెళ్ళి ఏమి ఇవ్వలే. వీళ్ళందరూ కేసీఆర్ 7 లక్షల కోట్లు ఎట్లా చూపించిపోయాడు, రాజశేఖర్ చూపించిపోయాడు. నీకేమన్నా అభివృద్ధి చేసిండు, రాజశేఖర రెడ్డి ఏం చూపించిండు, కేసీఆర్ ఏం చూపించిండు, కిరణ్ కుమార్ రెడ్డి ఏం చూపించిండు, 64,000 కోట్లు చూపించిండు. 64,000 కోట్లు అట్నే అనుకుంటే పోతే రేపు మనల్ని అమ్ముతారు, దేశాన్ని అమ్ముతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు సత్తయ్య, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి మనం అప్పు లేకుండా అప్పు తేకుండా రాష్ట్రాలు అభివృద్ధి జరగవు. ఈ మాట రేపు మీ ముఖ్యమంత్రి చెప్తాడు. ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పులు లేకుండా రాష్ట్రాలు నడపరు.
ఆ అప్పు ఎవరు ఎంత మిస్యూజ్ చేశారు అనేది లెక్క. ఒక అప్పు లేకుండా వ్యవహారం నడవదు. డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు నీకు ఈ రోడ్డు కావాలి, అంటే నీకు విచ్చల విడిగా ఇంకా నువ్వు ఇప్పుడు నీకు ఎట్లా రావాలి ఆదాయం? రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒకటి చెప్పు. అప్పులు పెట్టిండు అన్నప్పుడు మన అప్పులు ఆదాయం చూసుకొని మరి పథకాలు కూడా పెడతాం కదా, మరి ఆ లెక్క కూడా వస్తుంది కదా. నువ్వు అంటున్నావు నీ లెక్క ప్రకారం 7 లక్షల కోట్లు అన్నప్పుడు అది కాదు. 7 లక్షల కోట్లు అప్పు అన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను చూసుకొనే మనం అది పెట్టుకుంటాం. మనం ఇచ్చే ఏవి స్కీమ్స్ మరి రాష్ట్ర బడ్జెట్కి స్కీమ్కి సంబంధం లేకుండా పెట్టరు. ఇలా అందుకే కదా ఈ చర్చ నడుస్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? ఇలా ఒక్కటే గుర్తుపెట్టుకుని మళ్ళీ అడుగుతాం. మళ్ళీ 5 ఏళ్ళకైనా కూడా నువ్వు 5 ఏళ్ళు ఉంటావా, 10 ఏళ్ళు ఉంటారా, ఇంకోటి వస్తాడా, అవాడు వస్తాడా, కానీ అప్పులు లేకుండా డెవలప్మెంట్ జరగదు. ఎందుకంటే మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల పాలు కాకపోతే ఏమవుతుంది? ఎవరైనా ఏ పార్టీ అయినా కూసబెట్టి సాదుకుంటూ పోతుంటే నీకు అప్పులు కాకపోతే ఏమవుతుందయ్యా? ఆయన వస్తే 10 ఇస్తా, నేను వస్తే 15, లేకపోతే నేను 15 ఇస్తా, ఆయన 20 ఇస్తా అన్నప్పుడు అప్పులు కాదా? జనాలు ఏమనుకుంటారు? రాని వచ్చిన మళ్ళీ అప్పనేసరికి అప్పు అయిందని అంటావు. ఎట్లా కుదురు? నీకు నెలనాటికి అన్ని ఇవ్వాలి, నెలనాటికి అన్ని ఇవ్వాలి. నువ్వు మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం నోరు మూసుకొని. ఏమన్నా అర్థం పర్థం ఉందా? పివి నరసింహారావు ప్రధానమంత్రి చేసిండు. అంతకుముందు ఎన్ని అప్పులు చేసారు మీరు వాళ్ళు గవర్నమెంట్? అంతకు మొదలు అప్పు మొత్తం నరసింహారావు తీర్పిండి వచ్చి టన్నుల కొద్దిగా బంగారం కుదబెట్టిన బంగారం తీసుకొచ్చిండు. చెప్పండి, నేను అవుతామంటే అవుతామని చెప్పు. నేను చెప్పేది ఉంటే కరెక్ట్ కాదు అని దాన్ని పెట్టు. ఒక్క ప్రధానమంత్రి లెవెల్ చెప్తున్నా నేను. దేశంలో తెలంగాణలో ప్రధానమంత్రి అయ్యి ఒక్క అయిపోయిందా? పివి నరసింహారావు మనకు ప్రధానమంత్రి ఒక్క ప్రాజెక్ట్ కట్టలే. ఎక్కడైనా చూపెట్టు. పివి నరసింహారావు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పివి నరసింహారావు కాపాడుకోవడమే మా కష్టం మేడం. అప్పుడు అది ఊరిపోతాని చెప్పేది ఏందో జరిగింది. పివి నరసింహారావు 2 ఎంపీల మీద గవర్నమెంట్ జరిపింది. ఫస్ట్ ఒకటే ఎంపీ మనం రాష్ట్రం నుంచి దేశం కాడుకోలేం. రాష్ట్రంలో రాష్ట్రంలో నుంచి దేశంకు పోయినాం. రాష్ట్రం గురించి మాట్లాడుతాం. రాష్ట్రం గురించి చెప్పుకుందాం. మరే కాదు మరి ఏపీలో మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిండు కదా. సరే మరి వాళ్ళు కూడా ఏమన్నారు? మొత్తం అప్పుల పాలైంది. దాదాపు 10 లక్షల కోట్ల దాకా అప్పు అయింది. శ్రీలంకతో లాగా పోల్చుకున్నారు. ఆయన రాగానే ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చిండో, హామీ ఇచ్చిన కాంచి పెంచిన పెన్షన్ హామీ ఇచ్చినప్పటి నుంచి కలిపి 7,000 రూపాయలు ఇచ్చిండు. మరి ఎట్లా ఇచ్చిండు? ఆయన శ్రీలంకతో పోల్చిండు ఆంధ్రప్రదేశ్నప్పుడు. ఆయన హామీ ఇచ్చిండు. ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు 1,000 రూపాయలు 3,000 ప్లస్ పెంచిన పెన్షన్ 4,000 కలిపి 7,000 ఇచ్చారు. ఎట్లా సాధ్యమైంది? మరి అభివృద్ధి ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదు. నెంబర్ 1 లో ఉన్నది తెలంగాణ. ఇప్పుడు భారతదేశంలో నీకు మొన్న మొత్తము జగన్మోహన్ రెడ్డి కింద మీద చేసిపోయింది అన్నా కూడా మళ్ళీ వచ్చి 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కదా అంటున్నా. ఎట్లా ఇచ్చిండు అంటున్నా? ఏ విధంగా ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు అట్లా కాదు. మన ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టిండు. 7,000 రూపాయలు మళ్ళీ ఒప్పుకోకపోతే ఎట్లా సత్తాయా? 7,000 రూపాయల పెన్షన్ ఎట్లా ఇచ్చిండు? 7,000 రూపాయల పెన్షన్ ఎట్లా ఇచ్చిండు? పెట్టిండు నడుస్తుంది కానీ ఇదే అదే వడ్డీ కట్టాలి. వడ్డీని ఎవరైనా కడితే కొంచెం ఆయన వచ్చి అడిగితే బ్యాంకులతో మాట్లాడతారట. సో ఇప్పుడు ఆయన పేరు చెప్పమన్నాం. ఆయన బ్యాంకు వాళ్ళు ఏమంటారు? సత్య చెప్పి నీ నెంబర్ లేదు సత్తయ్య దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాంకుకి తీసుకుపోరి. ఏందయ్యా ఇది కరెక్ట్ కాదు కదా, అంతా మాఫీ చేయాలి కదా అని సత్తయ్య చెప్తాడు. సత్తయ్య వస్తా అంటుండు. ఎవరన్నా మాఫీ చేయాలి. అంతకు మించి లోపల 1 రూపాయి అడిగినా వడ్డీ పైసలు అడిగితే గుర్తు పెట్టుకోరు. ఇంకా సత్తయ్య బాధ్యుడు. నేను ఫోన్ నెంబర్ తీసుకున్నది, ఫోన్ చేయాలి. మావి చెప్తున్నా. నువ్వు వాడేమో కలికేస్తాడు, నువ్వేమో లేపుతున్నావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు
కు గొలుసు, రేవంత్ రెడ్డి గొలుసు, అటు కేసీఆర్ గొలుసు, రాజశేఖర రెడ్డికి గొలుసు. నువ్వు చెప్పిందంటే నేను అనేది ఏంటంటే మనోడైనా సరే అభివృద్ధి గురించి మాట్లాడలేవే, ఎంతసేపు టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి మళ్ళీ నేను చెప్పిన ఇప్పుడు బీఆర్ఎస్ గురించి నేను ఎత్తిన అసలు మీరు అంటున్నారు. మా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఏం చేశారు? బస్సు ఫ్రీ, సిలిండర్ 500. బస్సు ఫ్రీ అంటే మరి ఎన్నిసార్లు ఎక్కినామమ్మా? ఎన్నిసార్లు 100 సార్లు ఎక్కొచ్చు. వారం వారం 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నావు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. మనం 900 చిల్లర కడితేనే గ్యాస్ ఇస్తుండు. అది ఎందుకు మనకైతే పైసలు ఆయన ఎందుకు వేయాలి? ఒకసారి చెప్పు గ్యాస్ గురించి. ఏ బ్యాంకులో పడే చెప్పు. ఏ బ్యాంకులో చెప్పినాడు నీకు చెప్పినాడు అన్నిటికీ మేడం మీకు తెలియదా? వాడు తప్పు మాట్లాడారు. చాలా మందికి రాలి 900 అయితే ఇంటి ముందరికి వచ్చినాక 900 కట్టాలి కదా. బ్యాంక్ లో పట్టి బ్యాంక్ లో పడలేదు ఈ గవర్నమెంట్ లేనప్పుడు పడలేదు. తప్పు. ఇప్పుడు 900 ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు చాలా మంది 900 రూపాయలు ఇంటి ముందుకు వస్తే గ్యాస్ బండ కొంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? 500 రూపాయలకు మీరు గ్యాస్ సిలిండర్ అన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకులోకి పోతే 400 రూపాయలు పడాలి. ఆ 400 కూడా పడతలేవు. వీళ్ళ కాడ తీసుకున్న పైసలు కూడా పడతలేవు అనేది. మరి కాదు, ఇంటి ముందుకు వస్తే 500 ఇస్తే అయిపోద్ది కదా. మరి అది నీకు మంచిగా నీకు నిజంగా ఇవ్వాలనిపిస్తే ఆ బండ ఇంటి ముందు రాగానే 500 ఇస్తాడు, అయిపోతుంది కదా. గవర్నమెంట్ అడిగినావా ఇట్లా ఈ పద్ధతిలో అడిగినావా? ప్రజలకు ఆ గవర్నమెంట్ లో ఈ క్వశ్చన్లు అడిగినావా? నీకుందా సత్తా ఉందా? గుద్దలే తోలుతో ఇదే మాట్లాడితే అదే గవర్నమెంట్ అయితే ఇంతకన్నా ఎక్కువ ఇంత మాట్లాడితే నిన్న మీటింగ్ మీద ఒక ఎస్సీ అబ్బాయి మీ ఆలయాల మీటింగ్ పెడితే ఒక ఎస్సీ అబ్బాయి మాట్లాడతా వాడిని పండబెట్టి తొక్కి కొట్టుకపోయి మీ ఆలయాల ఏం చేసిండు? ఒక లెటర్ ఇచ్చిండు. ఒక ఎస్సీ అబ్బాయి లెటర్ ఇచ్చిండు. ఏదో మాట్లాడితే వాడిని తొక్కురా అంటే పండబెట్టి పింఛన్ వస్తలేదా? పోలీస్ స్టేషన్ తొక్కిన అడ్డవాడు ఎన్ని రోజులు రాక ఆ రోజు ఎవడాడము 2 నెలల దగ్గరకు వచ్చిందంటే పింఛన్ రాలేదంట. ఎందుకు ఏమైంది? పింఛన్లు ఏమైనాయి? ఇస్తారు. 6 నెలలు లేనప్పుడు ఏం చేసినావు? అలా మాట్లాడవచ్చు. 6 నెలలు ఒకసారి చెప్పురా లేదా? 6 నెలలు 6 నెలలు రాకుండా ఉందా? రాలే అడగాలి. 6 నెలలు పింఛన్ రాకుండా ఎప్పుడు? ఇప్పుడు పెన్షన్లు రాక 2 నెలలు ఓకే కానీ ఓ నెల చివరికి ఓ నెల ఇచ్చు. మీకు తెలియదు? ఒకసారి అడిగారు 2 నెలలకి అయిపోయింది. అడగవు మరి అంటే మనం అన్ని పాత లెక్కలే వేసుకుందామా? అది పోనీ కానీ అంటే పాత లెక్కలు వేసుకుందాం. అయితే కడుపు నిండా పెట్టాలి. పెట్టిన పెట్టకుండా లేదు కానీ పెట్టిన అయితే కడుపు నిండా పెట్టాలి. పెన్షన్ రాలేవా? ఇప్పుడు 10 ఏళ్ళకి పెన్షన్ రాలేవా? రాలేదు అంటలేము మేడం, మేము రాలేదు అంటలేము. మనకి ఏ ఛానల్ అవసరం లేదు కానీ ఉన్నది కరెక్ట్ మాట్లాడాలి. లేకుంటే నేను తప్పు మాట్లాడినప్పుడు అవును నువ్వు తప్పు మాట్లాడినా నన్ను అనాలి. సమస్యలు మాట్లాడాల్సినప్పుడు లెక్కేసుకుంటే ఇక దానికి ఏం చేస్తాను చెప్పు. మీరు ఇది కేసీఆర్ ఇది కాంగ్రెస్ అని అంటే మాకు ఛానల్ రాజకీయాలకు ఏం సంబంధం అయ్యా? సమస్య మీద వచ్చినాము. సంబంధం ఎందుకు ఉంటుంది? లేదు, సంబంధం ఎట్లుంటది? ఎట్లా చెప్తారు? మీరు ఎట్లా చెప్తారు? ఉందని ఎట్లా చెప్తారు? సమస్యల మీద నువ్వు లీడర్ అయ్యా, నువ్వు కండవ కప్పుకున్నావు, మాకేం సంబంధం? మీకు ఖచ్చితంగా మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటారు అని నేను చెప్తున్నా. కరెక్ట్ గా సరే మీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటేనే ఉంటారు. నువ్వు ఒక్కరివే కాదు, చాలా ఒక ఈనాడు పేపర్ ఓన్లీ అనే పార్టీ ఉందా? రామోజీరావు ఏమంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ కాదు, ఈనాడు పేపర్ ఏమంటారు? టీడీపీ ఇప్పుడు కావచ్చు.
వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధము, ఆయన పాలసీనే విరుద్ధము. టీడీ పార్టీ ఎప్పుడుంది? ఎప్పుడు వచ్చింది? ఆయన అప్పటి నుంచి వచ్చింది. అదివరకు అదివరకు ఎవరికి పని చేసిండు ఆయన? నువ్వు చూడు, ఒక రామోజీరావు ఇంటర్వ్యూ ఆయన ఎన్నడూ పాజిటివ్ కాదు. కాదంటలేను, రామోజీరావు పార్టీ కాంగ్రెస్ అంటలేను. ఈనాడుకు సంబంధం అంటారు. ఈనాడు పేపరు కాంగ్రెస్ కు సపోర్ట్ అంటారు. కాంగ్రెస్ కు విరుద్ధంగా వచ్చిన మనిషి ఆయన. కాంగ్రెస్ ఎన్నడూ ఇది చేయడు. మీకు చచ్చిపోయేటప్పుడు కూడా చెప్పాడు. ఎప్పుడు టీడీపీ పార్టీ. అయ్యో సత్తయ్య, నువ్వు తెలిసింది చెప్తున్నా కదా, చెప్పు. నువ్వు రామోజీ గురించి చెప్తున్నా. రామోజీ పత్రికలు ఎటువైపు అటువైపు కాదు ఇప్పుడు చర్చ. అంత దూరం మనకు అనవసరం ఎటువైపు చర్చలు అనేది. సమస్యలు ప్రజలు ఏం చెప్తారో అని తీసుకుపోవడం ఇది. ఇప్పుడు ఇంకా రామోజీరావు పత్రిక ఎవరి వైపు, వార్త ఎవరి వైపు, TV9 ఎవరి వైపు చర్చ కాదు ఇప్పుడు. మా సమస్య చెప్పాలి. మా పార్టీ 7 నెలల నుంచి వచ్చినాక మేము అభివృద్ధి మొత్తం, మేము అన్ని మొత్తం ఫస్ట్ బస్సు ఫ్రీ, తర్వాత గ్యాసు, తర్వాత రైతు బంధు, 2 లక్షల రుణమాఫీ మేము కరెక్ట్ అనుకున్నా చేసి తీరుతున్నాం అని అందరికి తెలుసు. కానీ మళ్ళా మీరు ఇప్పుడు 7 లక్షల 1000 కోట్ల రూపాయలు దానికి మిత్తి కట్టడమే సరిపోతుంది. ఎంత వస్తుంది చెప్పమను. అది కూడా చెప్పాలి కదా. అప్పు చెప్పిండు, వాళ్ళకే పెడుతుంది కానీ ఏ పార్టీ మేడం అయినా ఓకే, నేను చెప్పంటలేను. ఇవి ఏమన్నా డిసెంబర్ నుంచి ఇప్పుడు 7 నెలలు వడ్డీ కట్టమంటుంది బ్యాంకు అని వచ్చి చెప్పింది. ఇక మీరు కడతారా లేకుంటే కట్టకుండా మీరు ఎట్లా అడిగిన బ్యాంకు దగ్గర పోతే తెలిసిన విషయం చెప్పింది. ఇప్పుడు దీని మీద డిసెంబర్ బ్యాంక్ వాళ్ళే కాదు, అందరు అక్కడ ఉన్నారు. వాళ్ళ పాస్బుక్ల మీద రాసిచ్చారు వడ్డీ ఏదైతే ఉందో. వడ్డీ డిసెంబర్ 9 తర్వాత వచ్చే వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ కట్టమని వాళ్ళకి దాని మీద రాసిచ్చారు. ఆ వడ్డీ కట్టండి, మీకు మాఫీ కొట్టేస్తాము అనేసి. డిసెంబర్ 9 తర్వాత ఇప్పటి వరకు 7 నెలల వడ్డీ. ఎవరికైతే ఇప్పుడు నీకు రుణమాఫీ వచ్చింది, నీ లిస్ట్లో బ్యాంక్ లిస్ట్లో నువ్వు ఉన్నావు, నీకు ఉంది కదా, ఉంటే నీకు డిసెంబర్లో కనుక డిసెంబర్ 9 వరకు నీకు వడ్డీ ఏం లేదు. డిసెంబర్ తర్వాత 9 తర్వాత నుంచి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ నువ్వు కట్టేస్తే నీకు అక్కడ పాస్బుక్లో లోన్ కొట్టేసేస్తారు. కావాలంటే ఆ పైసలు నీకు ఇచ్చేస్తారు, మళ్ళీ రెన్యువల్ చేసుకొని. అది నేను చెప్పింది అంతే విషయం. ఇప్పుడు మీ అభిప్రాయం ఇది నాకు కూడా తెలియదు. ఆ బ్యాంకు దగ్గరకు పోయిందాక అది చెప్పారు, వచ్చి ఇట్లా వడ్డీ కట్టమంటారంటే నేను అన్నా కదా, బ్యాంకు వాళ్ళు అట్లా వడ్డీలు ఏం అడగారు, రుణమాఫీ అంటే రుణమాఫీ అంటే కాదు అని చెప్పి వాళ్ళు అప్పుడు క్లియర్గా చెప్పారు. 9వ తేదీ నుంచి మొదలు పెడితే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పుడు నువ్వు ఏ రోజు అయితే పోయి బ్యాంకుకి పోతావో ఆ రోజు వరకు వడ్డీ కట్టాలి. ఎందుకంటే అది లేదు, రుణమాఫీలో లేదు అనేసి బ్యాంకులోకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్పారు. దాని మీద చర్చ. ఎవరు పాస్బుక్ల మీదనే వడ్డీ వేసి ఇచ్చిర్రు. బ్యాంకులకు పార్టీలతో సంబంధం ఉండదు. బ్యాంకులకి కోర్టులకి ఇప్పుడు వాళ్ళకు జీవో ఇస్తారు. ఆ బ్యాంకులో పడ్డ డబ్బుల ప్రకారం వాళ్ళ పర్సన్కి రుణమాఫీ. బ్యాంకులకు పార్టీలకు సంబంధం ఉండదు. మీకు జీవో ఉంది అన్నందుకు బ్యాంక్ వాళ్ళకు ఇప్పుడు నీ పేరు మీద ఎంత రుణమాఫీ వేస్తారో అదే నీకు వర్తిస్తుంది. బ్యాంక్ వాళ్ళు తీయరు, నీకు యాడ్ చేయరు. కాబట్టి నీ పేరు మీద వేయగా నువ్వు ఈ నెల నుంచి వాళ్ళకు ఒక గైడ్లైన్స్ జారీ చేశారు. ఆ గైడ్లైన్స్ బ్యాంకులకు పంపిస్తారు. దాని ప్రకారం నీ దగ్గర ఏం కట్టించుకోవాలో అది కట్టించుకొని లోన్ కొట్టేస్తారు. అది విషయం. అది చెప్తే ఆయన అన్నాడు కదా, అట్లా ఉండదు, నేను పోయి బ్యాంకులో మాట్లాడతా అని అన్నాడు. సరే ఆయన మాట్లాడతాడంట కదా. ఇంతసేపు నువ్వు మాట్లాడినావు. ఇవాళ ఫస్ట్ ఏమన్నారు, రేషన్ కార్డు, మన రేషన్ కార్డు అన్నారు. ఈరోజు ఏం చెప్తుండు, రేషన్ కార్డు అవసరం లేదు. మళ్ళీ అది కూడా చెప్తా, లేదు 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 ఇప్పుడు తప్పు. రేషన్ కార్డు అవసరం ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ కాలేదు. నువ్వు కావాలంటే మీరు ఎవరైనా మాట్లాడు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఒక తండ్రి 2 కొడుకులు వచ్చిర్రు. ఓకే, తండ్రికి రేషన్ కార్డు ఉంది, ఇంకో కొడుకుకు రేషన్ కార్డు ఉంది. ఇంట్లో చిన్న కొడుకుకు రేషన్ కార్డు తండ్రితో కలిపి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ముగ్గురికి కాలేదు. ఎందుకు అని అంటే పోయి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్కి పోమని అన్నారు. రెండో ఇష్యూ అయింది, ఒక భార్య భర్త, నీ భార్య పేరు మీద భూమి ఉంది, నీ పేరు మీద ఉంది. ఓకే, నువ్వు ఒక 60,000 తెచ్చుకున్నావు, మీ భార్య ఒక 60,000 తెచ్చుకుంది. మీ ఇద్దరు కలిసి ఒకటే రేషన్ కార్డు. మీ భార్య పేరు మీద ఉన్న రుణమాఫీ అయింది, నీది రుణమాఫీ కాలే. ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఉన్న వాటినే చెప్తున్నాం. దీంట్లో నేను ఇంకేం వాదిస్తలేను. ఇష్యూస్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఊర్లోకి వస్తారు, ఆఫీసర్ వస్తారు, ఒక నోడల్ ఆఫీసర్ ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 3 రా 2 రా కుటుంబ సభ్యులు ఎంతమంది ఆ కుటుంబంలో
అనేది చూసి గుర్తించి అప్పుడు వాళ్ళకు రుణమాఫీ చేస్తారని. అదేం చెప్తుంది కూడా ఇప్పటికి జరిగింది. బ్యాంకుల దగ్గరకు పోయిన వాళ్ళకు మీకు రుణమాఫీ మా దగ్గర కాలేదు, మీరు ఏమన్నా ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్కి పోండి. ఎందుకంటే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకు కొన్ని ఈ లోన్ల విషయంలో ఏవేవైతున్నాయో వాళ్ళు క్లారిటీ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు సత్యకున్నంత తెలివో లేకపోతే నాకున్నంత అవగాహన మీకున్నంత అవగాహన ఆయనకు ఉండకపోవచ్చు, ఆయనకు ఉండకపోవచ్చు కదా, కన్ఫ్యూజ్ అవుతారు కదా. అదేంది రుణమాఫీ అన్నారు కదా, మళ్ళీ వడ్డీ ఎందుకు కట్టమంటున్నారు, రేషన్ కార్డు లేదన్నారు కదా, రేషన్ కార్డు మళ్ళీ ఎందుకు లెంక పెట్టారు, ఇవన్నీ వాళ్ళకు డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల మీద ఒక చర్చ జరిపినాం అంతే, ఇక్కడ ఇంకంతకు మించి ఏం లేదు. మేము కూడా బ్యాంక్ వాళ్ళకు పెట్టినాం మెసేజ్. నువ్వు కూడా అడిగితే చెయ్యి మేడం, నేను చెప్తాను. నా డౌట్ ఏంటి అంటే 1,29,000 రూపాయలు నాకు బ్యాంకులో లోన్ ఉంది, కొంపల్లి బ్యాంకులో. అయితే నాకేం చేసిందంటే 1,29,000 రూపాయలు వడ్డీ అసలు వడ్డీ ఉంటే నాకేం చేసింది 1,00,000 రూపాయలే మాఫీ అయినట్టుగా లిస్టులో పేరు వచ్చింది. ఇప్పుడు అట్లా రాకూడదు వాస్తవానికి. అయితే యాక్చువల్గా రాకూడదు, రెండో విడతలు రావాలి. కానీ నాకు ఫస్ట్ విడతలే 1,00,000 మాఫీ అయినట్టుగా వచ్చింది. అయితే 29,000 రూపాయలు బ్యాంకు ఇప్పుడు కడితే ఇస్తారని అంటారు. మీరేం చేయాలంటే ఈ మిస్టేక్స్ ఉన్నాయి. అయితే మీరు వాళ్ళు చెప్పడం ఏందనంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయేసి మీరు మళ్ళీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు 1,50,000 జోన్లోకి వస్తారు. ఇప్పుడు 99,000 రూపాయలు ఎవరికైతే ఉన్నాయో అంతవరకు మాఫీ కదా. సో ఇప్పుడు మీరు 1,50,000 జోన్లోకి వస్తారు. 1,50,000 తర్వాత 2,00,000 వాళ్ళు ఉంటారు. 2,00,000 కూడా 2,00,000 పైన డబ్బులు ఉంటే నీవు అర్హుడువా కాదా పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు అర్హుడువా కాదా విషయం పక్కన పెట్టినా నువ్వు పైసలు కట్టాలి నీకు 2,00,000 వరకు. సో అంతవరకు అది క్లియర్. అయితే ఇప్పుడు ఈ 1,50,000కు 2,00,000కు కూడా రేషన్ కార్డు లింక్ ఉంటుందా ఉండదా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు, అది విషయం. సో ఎందుకంటే గైడ్ లైన్స్లో మాత్రము వాళ్ళు చెప్పారు, కుటుంబంలో ఒకటి తీసుకున్నారు, కుటుంబ సర్వే ప్రకారంగా కుటుంబంలో ఎంతమందికి లోన్లు ఉన్నాయి అదొక విషయం. రెండోది వచ్చేసరికి భార్యాభర్తలకు ఉంటే ఫస్ట్ భార్య పేరు మీద ఉన్నది చేస్తున్నారు, స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారమే. ఎందుకంటే వాళ్ళకు గైడ్ లైన్స్ పెట్టుకుంటే ఆ గైడ్ లైన్స్ జవ దాటారు. మళ్ళీ నువ్వెవరు చెప్పినా కూడా ఒక గైడ్ లైన్స్ అంతా కూర్చి దాన్ని రూపొందిస్తారు. నువ్వు నేను అరుచుకున్నంత మాత్రాన కూడా గైడ్ లైన్స్ లో మార్పు ఉండదు, అది విషయం. ఇంకోటి మేడం, ఇప్పుడు ఏం చేసిందంటే ఒక మహిళకి 36,000 ఉంది లోన్, ఆమె తీసుకునేది 36,000, ఇంకా మిగతా ఎంత అయిందో తెలియదు మనకి. అయితే ఆమెకి ఒకటే రేషన్ కార్డు, ఒక ఆమె ఉంటుంది ఆ రేషన్ కార్డులో. ఇప్పటి వరకు ఆమెకు మాఫీ లేదు. ఎప్పుడు తీసుకుంది ఆమె? ఆమె తీసుకున్నది 2022లో తీసుకుంది. అవ్వాలి, ఆమెకు అవ్వాలి, మరి కావాలి, కాలేదు. నేను కూడా మెసేజ్ పెట్టిన బ్యాంక్ వాళ్ళకు, తర్వాత బ్యాంకు, తర్వాత వాళ్ళకు మెసేజ్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చెప్పారు 2,00,000 వరకు, అందులో 1,00,000 వస్తుంది, 50 వస్తుంది, 30 వస్తుంది, 40 వస్తుంది, 1,50,000 వస్తుంది, 1,70,000 వస్తాయి, 2,00,000 కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీలు కావాలి అని అంటే ప్రతి ఒక్క నువ్వు నేను అందరు తీసుకున్న వాళ్ళే కావాలంటే 69,000 కోట్లు కావాలి. అర్థమైందా? నిన్ను మధ్యలో చాలామందిని కట్ చేస్తేనే 31,000కు వచ్చింది. 31,000 కోట్లే బడ్జెట్. ఆ 31,000 కోట్ల అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అర్హులు గారో నువ్వు చెప్పలేవు. ఆమెని బంతిలు అందరు కూర్చుంటారు, భోజనాలు అందరికి అందాలని లేదు అని చెప్తున్నా. ఇక్కడ నేను చెడు బడ్జెట్ పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పుడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 18 వరకు రుణమాఫీలు అన్నారు కదా, చాలా మందికి మళ్ళీ కాలేదంటున్నారు. మొత్తం కేటాయించిన బడ్జెటే 30,000కు చేసిరు. 30,000కు రుణమాఫీలు చేస్తేనే నాకు రాలేదు అన్నారు. 30,000 కోట్ల బడ్జెట్కే. మరి 31,000 కోట్ల బడ్జెట్కు ఎట్లా సరిపోతాయి? మరి లెక్క నేను అది చెప్తూ లెక్క మాత్రమే. వాళ్ళు 1,00,000 లోపు రుణాలకు మొదటి విడత 19,000 కోట్లు చెల్లించారు. 19,000 కోట్లు. ఈ మొదటి విడత 1,00,000 లోపుకి ఎంత? 6,098 కోట్లు మాత్రమే. అంటే ఎంతమంది పోతారు మధ్యలో? అది ఒక క్లారిటీ. ప్రభుత్వం అనేది ఈ 1,00,000 లోపు మేము ఇంతమందికి ఇస్తున్నాం అనేది ఒక ఎక్కడ చెప్పలే. దాంతో ఏమవుతుంది అంటే మీరు బ్యాంకర్ల దగ్గరికి పోతూ ఉంటారు. బ్యాంకు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు నీ పేరు మీద వచ్చిందా రాలేదు, రాకపోతే వాళ్ళ దగ్గర రీజన్స్ లేవు, మిమ్మల్ని మీరు వెళ్ళి అధికారుల దగ్గర కనుక్కోండి. సో ఇది పరిస్థితి. నేను చెప్పదలుచుకుంది అంతే తప్ప నేను దానికి ఇది బడ్జెట్ కంపేర్ చేసి చెప్పిన మీకు. వీళ్ళు కూడా ఏం చేసిరంటే డిసెంబర్ 9న సమీక్ష పెట్టిన రోజు ఏం చేసిరంటే ఈ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, గవర్నమెంట్ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, వీళ్ళందరినీ తీసేయగా ఎంత అయింది అని అంటే 49 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ఇందాన్ని తీసేయంగా కూడా వాళ్ళు 49,000 కూడా కష్టం అనేసి ఏం చేశారంటే దాన్ని 31,000 కోట్లకు చేశారు. ఈ 31,000 కోట్లు ఎంతమందికి ఇవ్వగలుగుతారో అంతే ఇస్తారు.
సింపుల్ థింగ్ అది. ఇంకా నేను ఇంత క్లియర్గా చెప్పిన మీకు. ఇంకా రాకపోతే దాని కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ రాజకీయం గురించి కాదు, ఏది కాదు, వాళ్ళ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళ నాయనకు ఒక 78,000 ఉన్నాయి. ఇప్పుడే నేను బ్యాంకు పోయి వస్తున్నా. ఇది మా అకౌంట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇది రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో మిత్తి అసలు కలిపి మొత్తం 2 లక్షలు ఏకకాలంలో అంటుండు. అవును అన్నాడు. నేను తీసుకున్నది 18,000 లోను, మిత్తి 4,300 మిత్తి ఉంది. ప్రతి అకౌంట్కి బాబు అసలే రుణమాఫీ చేసిండు, మిత్తి కట్టాలి, మిత్తి కట్టిన తర్వాతనే రెన్యువల్ చేస్తామని చెప్తున్నా. సత్తయ్య గారు ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఈ మిత్తి ఎప్పటి నుంచి చెప్పనా, ఈ మిత్తి మీకు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నీకు మిత్తి వేసి ఇచ్చి. అవును మేడం. ఇప్పుడు నేను బ్యాంక్ వాళ్ళే రాసి ఇచ్చారు. ఇది పోయేస్తున్నాం. కట్టకపోతే ఈ ప్రభుత్వం ఏమో మొత్తం మిత్తి అసలు ఎంత ఉంటే అంత 2 లక్షల వరకు మాఫీ అని చెప్తున్నారు. ఇంకొకటి మేడం, ఇది మా బ్రదర్ది. ఇది మా బ్రదర్ది. ఇది మా బ్రదర్ అకౌంట్. ఇది మా బ్రదర్ది. ఇప్పుడు ఈమె తీసుకున్న 40,000 లక్ష లోపు మాఫీ అన్నాడు. ఈమె పేరు లిస్ట్ లో లేనే లేదు. లేదు. మా వదినది. ఇది మీ వదినది అంటే ఈమెకు సపరేట్ రేషన్ కార్డు ఉందా? సపరేట్ లేదు మేడం రేషన్ కార్డు. ఇందాక రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు చెప్పిండి అలా రేషన్ కార్డు సంబంధం లేదు, పాస్బుక్ తీసుకొని చెప్పిండి. సో ఇది ఈమె తీసుకుంది ఎంత? అన్న భార్య కుటుంబంలో తీసుకున్న వాళ్ళలో ఒక్కరికి అవుతుంది. రేషన్ కార్డు లేదని చెప్పి ఈమెకు చేయలేదు, మాకేమో చేసిరు. తీసుకున్నది 18,000, మిత్తి 4,300 ఇంకా కడితేనే రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మొత్తం మేము మిత్తి అసలు కట్టి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. బ్యాంకు పోతే ఇప్పుడు మేము కట్టమంటే ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 4,300 ఆ 4,300 కడితేనే మీకు కొత్త లోన్ శాంక్షన్ చేస్తాం, లేకుంటే చేయమని చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకు నుంచే వస్తున్నాను. 100 మంది ఆడ ఉండరు, అందరు ఇదే సమస్య. కొంపల్లి బ్యాంకు, కొంపల్లి కెనరా బ్యాంక్, కొంపల్లి కెనరా బ్యాంక్, అది కొంపల్లి కెనరా బ్యాంక్ మేడం. కొంపల్లి మేడం ఇక్కడ బ్యాంకు వాళ్ళది కూడా పోయినసారి కెనరా బ్యాంకు. ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇంకా అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కెనరా బ్యాంకు అన్ని బ్యాంకులు మాపైనాయి 1,00,000 వరకు. వాస్తవం కదా? అవును మేడం. అన్ని బ్యాంకులు మాపైనాయి, ఓన్లీ కెనరా బ్యాంకు మాత్రమే 1,00,000 రూపాయలు వాళ్ళు ఓల్డ్ పాత. అయితే ఈ వడ్డీ మాత్రం ఈ వడ్డీ మాత్రము ఈ యొక్క బ్యాంకే కాదు, ఇంకా మిగతా బ్యాంకులు కూడా కట్టమన్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు అది కెనరా బ్యాంక్ మేడం. నేను ఇప్పుడు మేడం మేనేజర్ కూడా అడిగినా, గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటది, అట్లే ఉండదు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది? వడ్డీ అసలు కలిపి మొత్తం మాఫీ అంటారు. మనం మీ ఛానల్ తీసుకునే పోదాము. ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 4,300 18,000 ఇప్పుడే పోదాం. ఎంత ఇప్పుడు ఈ 6 నెలల వడ్డీ ఇంత అయింది అంటున్నాడు. చూద్దాం అంత అవుద్దా, ఏ రూపాయి వేసిండా, ₹1 వేసిండా. ఇప్పుడే నీ ఛానల్ తీసుకొని పోదాం. ఎట్లా అడుగుతుంది? 18,000 రూపాయలకి ఆయన కూడా పాయింటే కదా, మరి 4,300 ఎట్లా కొట్టమని మేము అడిగినాం మేడం. మేము అడుగుతూనే ప్రతి ఒక్క క్యాండిడేట్ కి అసలు అవుతుందండి, మిత్తి కట్టుకోవాల్సిందే. ఒక్క నిమిషం, అది కాదంట. ఈ బ్యాంక్ లో చెప్పడం ఏంటంటే అసలు అవుతుంది, మిత్తి అవ్వట్లేదు అని చెప్పినట్టు. అందరికి అట్లనే అవుతుందని చెప్తున్నారు. అందరికి అసలే అవుతుంది, మిత్తి అవ్వట్లేదు. ఇదైతే వాస్తవం ఉండొచ్చు. నాది ఇప్పుడు నేను అదే చెప్పినా కదా మేడం, నేను 99,000 తీసుకున్నా, 99,000 మాఫీ అయింది నాకు. అయితే అర్థమైంది. ఇప్పుడు పాయింట్ లేదు, ఇప్పుడు పాయింట్ వాళ్ళకు కూడా అసలు వడ్డీ మాఫీ అయితే లేదు, అసలు మాత్రమే మాఫీ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు. అవునవును, 18,000కి అంత కాదు. మనం చూద్దాం. ఇప్పుడు పోదాం బ్యాంకు, మీ ఛానల్ తీసుకొని పోదాం. లేదు, అసలు మాఫీ అవుతుంది, వడ్డీ మాఫీ అయితే లేదు. ఇది ఈ బ్యాంకు మీరు కూడా మీ వాళ్ళు కూడా మీరు చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఏ బ్యాంకులైనా అవుతుందా, ఈ ఒక్క బ్యాంకులైనా. పోయినసారి ఒక్క నిమిషం, కెనరా బ్యాంకులో పోయినసారి ఓన్లీ కెనరా బ్యాంకు, మనం ఇక్కడ ప్రభుత్వాలు తప్పు కొట్టలేదు, ఓన్లీ కెనరా బ్యాంకు. అప్పుడు కేసీఆర్ మాఫీ చేసింది 1,00,000 రూపాయలు. పాపం ఈడు పంపిస్తే, ఈ కెనరా బ్యాంకు పంపిస్తే ఆయన మాఫీ అయ్యేది 1,00,000. అప్పుడు ప్రతి రైతుకు అయ్యేది. అప్పుడు ఆ టైంలో అయిపోయేది, ఆ టర్మ్లోనే కేసీఆర్ పీరియడ్నే అయిపోయేది. అడగండి. కాకపోతే మీరు బ్యాంకు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అందరిది అవుతుంది మేడం, ప్రతి ఒక్కరికి అసలు అవుతుంది, వడ్డీ రాసిస్తున్నారు. ఒక్కొక్కరికి ఎంతెంత పడుతుందో రాసి కట్టుకోమంటారు. ఇది మా బ్రదర్ది మేడం. ఇది మీ బ్రదర్ది. మీ వదిన పేరు మీద ఉన్నది కాలేదు. 40,000 తీసుకుందామా, ఆమె కాలేదు. సో
సో ఈమెకు అసలు 40,000 చేయకుండా ఈమెకు అసలే కాలేదంట. వీళ్ళు పంపడం మేడం, నువ్వు లిస్ట్ పంపాలి కదా. అంటే మరి ఆయన చెప్పింది ఏంది 2 లక్షల రూపు రుణమాఫీ అన్నాడు. అందులో మరి వడ్డీల గురించి క్లారిటీ లేదు కాబట్టి మరి అది ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. మేడం ఇప్పుడు ఏం చేయాలంటే రైతు 18,000 తీసుకున్నాడు, అసలే మాపైంది. క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు 18,000 అసలే మాపైంది, మిత్తి అవుతలేదు. ఎప్పుడు చేసినావు? మేము 2 years అవుతుంది మేడం తీసుకొని లోను. 2 years అవుతుంది లోన్ తీసుకొని. 1 year బ్యాక్ రెన్యువల్ చేసినాం. 1 year చేయలేదు. ఆ 1 year ఇంట్రెస్ట్ ఇది అంటున్నాడు ఇప్పుడు. అసలు అయింది బాబు మీకు, అసలు అయింది, ఇంట్రెస్ట్ రాలేదు. లేదు ఎందుకో చెప్పనా, ఈయన 1 year రెన్యువల్ చేయలేదు. 1 year వినండి, 1 year రెన్యువల్ చేయకపోతే ఏమవుతుంది? చక్రవడ్డీ వేస్తాడు. ఈ చక్రవడ్డీ మీద ఈయన అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఈ అమౌంట్ ఎక్కువ తీసుకొని 7 నెలల వడ్డీ కూడా ఇంత పడి ఉంటుంది. అదే మేడం మేము కాదనట్లే మేడం, మేము కాదనట్లే. నీకు 2 ఏళ్ల వడ్డీ కూడా ఇంతే వస్తుందా? ఇంత వస్తుందా? చూద్దాం. నేను అట్లంటలేను, 18,000కు 2 ఏళ్ళకి ఎంత అవుతుంది పోనీ? ఇది ఈయన తీసుకున్న కానించే ఈ ఇంట్రెస్ట్. అవును, తీసుకున్న కానించే ఇంట్రెస్ట్. మీరు లెక్క చేద్దాం, బ్యాంకు పోయి ఇప్పుడు మీ ఛానల్ పెట్టి చెక్ చేద్దాం. పోదాం పరి కొంపెల్లికి. ఏం బ్యాంక్? కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ రోడ్ మీద ఉంటుంది, రోడ్ మీదనే ఉంది మేడం.